సార్ క్లియర్గా ఉంది సార్, చెప్పండి సార్. లక్ష్మీనాథ్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. నా వాయిస్ క్లియర్ గా ఉందా, వినపడుతుందా? క్లియర్ గా ఉంది, చెప్పండి సార్. క్లియర్ గా ఉంది. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న అమరావతికి సంబంధించినటువంటి పెనమాక, ఉండవల్లి, ఎర్రబాలెం ఈ రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద రైతు పరిరక్షణ కమిటీ పేరుతో అమరావతిలోకి వెళ్లాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి అమ్మటి రాంబాబు, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, పేరు నాని, ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్రయాణమై వెళ్ళారు. రైతు పరిరక్షణ కమిటీలో రైతులైతే ఊర్లేరు. ఈ విధంగా వెళ్ళేటువంటి క్రమంలో అమరావతికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు వీళ్ళని అడ్డుకున్నారు ఉండవల్లి సెంటర్లో. ఎందుకు అడ్డుకున్నారు, కారణం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2015 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ఉంది, వ్యతిరేకంగా మాట్లాడుతోంది, వ్యతిరేకమైనటువంటి ప్రచారాలు చేసింది. అక్కడ శ్మశానం అనేది అడివని, అక్కడ తొవితే నీళ్లు వస్తాయని, మునిగిపోద్దని, కట్టడాలకు పనికిరాదని, ఇలాగ అనేకమైనటువంటి ప్రచారాలు చేసింది. వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు 2019లోనేమో మేము ఇక్కడే అమరావతి ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తము రైతులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని 3 రాజధానులు ఏమైనా కట్టారంటే అది లేదు, వాళ్ళు వల్ల కాలేదు. 2024 ఎన్నికల తర్వాత అయినా సరే, ఇప్పుడైనా సరే, ఇప్పుడు రాజధాని అమరావతికి చట్టబద్ధత వస్తుంది. పార్లమెంట్ లో అక్కడ మన విభజన చట్టాన్ని సవరణ చేసుకొని చట్టబద్ధత కూడా అమరావతికి కల్పించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగన్ అనేటువంటి ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం, ఇవన్నీ కూడా కొంత జనంలో నవ్వు తెప్పించేటువంటి విధంగా తయారైనటువంటి వ్యవహారం. తర్వాత మొన్న రైతులు వెళ్ళినటువంటి క్రమంలో పెనమాక రైతులు, ఇతర ఎర్రబాలెము, అదే విధంగా తాడేపల్లి, వీటికి సంబంధించినటువంటి రైతులు కొంతమంది వెళ్ళి మా భూముల్ని బలవంతంగా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరింత వివాదాస్పదంగా మారాయి. అమరావతికి సంబంధించినటువంటి ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళకి ఇష్టం లేకపోతే తిరిగి ఆ భూములు వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళు మళ్ళీగిన అధికారంలోకి వస్తే అమరావతి అనేటువంటి రాజధాని ప్రాంతానికి, అమరావతికి వ్యతిరేకం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ప్రకటించి భూములు మీకు ఇష్టం లేకపోతే వెనక్కి ఇచ్చేస్తాం రైతులకి అనేటువంటి విధంగా మాట్లాడినాడు. ఆల్రెడీ నిర్మాణాలు జరుగుతున్నాయి, చట్టబద్ధత వచ్చింది, ఇవన్నీ వచ్చిన తర్వాత భూములు వెనక్కి ఇస్తామని ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని రైతుల్ని మేము పరిరక్షిస్తాం, రైతుల్ని కాపాడతాం అని అక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు, మీరు ప్రస్తుతం చేయాల్సినటువంటి పని ఏంది? అమరావతికి సంబంధించినటువంటి విషయంలో నిర్మాణాలు జరుగుతున్నాయని ఒప్పుకుంటున్నారు మీరే, ఎందుకు అని అంటే అక్కడ అవినీతి జరుగుతుంది, లేకపోతే ఒక స్క్వేర్ ఫీట్ కి 4,000 5,000 అయితే 20,000 స్క్వేర్ ఫీట్ కి ఖర్చు చేస్తున్నారు అనేటువంటి విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయటం అనేటువంటి మీకు హక్కు, అధికారం ఉంటుంది. కానీ ఇప్పుడు నిర్మాణం జరిగేటువంటి క్రమంలో అసలు అమరావతి అనేటువంటి దాన్ని భవిష్యత్తులో మళ్ళీ వస్తే మేము అమరావతిని కొనసాగించబోనేటువంటి సంకేతాలు ఇస్తూ ఇప్పుడు రైతుల్ని పరిరక్షిస్తాం, రైతుల సమస్యల మీద మాట్లాడతామనంటే మీరు దురుద్దేశపూర్వకంగా అమరావతికి వెళ్తున్నారు అనేటువంటిది అందరిలో వచ్చేటువంటి అంశం. ఈ విధమైనటువంటి దురుద్దేశంతో మీరు వెళ్ళి ఏం చేస్తారు? అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడతారు, అమరావతికి వ్యతిరేకంగా కొంతమందిని తయారు చేసేటువంటి ప్రయత్నం, లేదంటే అమరావతి ప్రాంతంలో అలజడి సృష్టించడం ద్వారాగా ఆ ప్రాంతంలో పెట్టుబడులు రాకుండా ఇప్పుడు ఎవరైతే రుణాలు ఇచ్చేటువంటి బ్యాంకులు ఉన్నాయో వాళ్ళ నుంచి కూడా ఏమైనా అభ్యంతరాలు వచ్చేటువంటి విధంగా ఏమైనా చేయాలని కుట్రలు ఉన్నాయా అనేటువంటి అనుమానం కలిగింది. దీనికి అందుకనే రైతులు మీరు అమరావతికి వ్యతిరేకమా అనుకూలమా అని చెప్పి మీరు అమరావతి ప్రాంతంలోకి రండి అని వాళ్ళు అడిగారు. దీన్ని
అవకాశంగా వాడుకున్నది తెలుగుదేశం పార్టీకి కూడా. అక్కడ రైతులతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రావడానికి వీల్లేదనేటువంటి విధంగా అడ్డుకోవటం వ్యవహారం ఇవన్నీ కూడా జరిగాయి. రైతులు అడ్డుకోవటాన్ని ఖచ్చితంగా ఆ విధంగా అడగటాన్ని నేనైతే తప్పు పట్టలేను. ఖచ్చితంగా రైతులు అడుగుతారు అనేటువంటిది అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వచ్చినటువంటి క్రమంలో దాడులు జరిగేటువంటి విధంగా, రాళ్లు వేసేటువంటి విధంగా, వాళ్ళని అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి విధంగా ఉంటే దాన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పోలీసులది, ప్రభుత్వానికి. అంటే అసలు వాళ్ళు అక్కడికి రాకుండా చూసుకోవాలి ముందే, వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర ఆపటమా? లేదు అని అంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళటానికి ఏమైనా అభ్యంతరం లేకుండా ఏర్పాట్లు చేయటమా? ఈ రెండు ఉండాలి. ఈ రెండు లేకుండా అక్కడ ఘర్షణ జరిగిన తర్వాత అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా చేరి కొంతమంది రాళ్ళేసి ఈ విధంగా ఘర్షణ జరిగిన తర్వాత వాళ్ళందరూ అమరావతి మీదకి వచ్చారు, అమరావతి ఈ విధంగా వ్యతిరేకంగా వచ్చారు, అందుకని కొంతమంది రాళ్ళు వేశారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు బస్సు మీద చెప్పులు రాళ్ళు వేశారు కదా, అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాడు కదా డీజీపీ. మరి ఇప్పుడు ఇది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడుతున్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దాడి జరిగినటువంటి క్రమంలో అప్పుడు మా అభిమానస్తులకు బీపీ వచ్చింది అందుకని దాడి చేశారని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు మా తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలకు కూడా బీపీ వచ్చిందని చెప్తున్నారు. నేను ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని అడిగేది ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అలా చెప్పింది కాబట్టి దాడుల్ని భావ ప్రకటన స్వేచ్ఛని, నిరసనల పేరుతో దాడులు చేయటాన్ని, అదే విధంగా బీపీ వచ్చిందనేటువంటి పేరుతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసిన క్రమాన్ని అందరూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ వ్యతిరేకించారు. ప్రజాస్వామిక వందల అందరూ వ్యతిరేకించారు. నేను కూడా బలంగా వ్యతిరేకించాను ఆ రోజున. ఈ రోజున ఉండవల్లి సెంటర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద జరిగినటువంటి దాడి కూడా అప్రజాస్వామికమైనటువంటిది. దీనికి బాధ్యత అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వహించాలి. తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రతిపక్షంలో లేదు, అధికారంలో ఉంది. మీ బాధ్యత ఎవరైనా ఒకవేళ అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తే అదుపు చేసేటువంటి వ్యవహారం పోలీసులది తప్ప మీరెళ్ళి మేము దాడులు చేస్తాం, మేము రాళ్ళు వేస్తాం, వాళ్ళు వస్తే మేము దాడులు చేయమా అనేటువంటి విధంగా మాట్లాడటం ఇది ఖచ్చితంగా తప్పు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గొడవలు జరగాలని కోరుకున్నదే, తెలుగుదేశం గొడవలు చేసింది అక్కడ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ట్రాప్ లో తెలుగుదేశం వాళ్ళు పడ్డారు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీనే కేసులు పెట్టారు. అయితే ఏదైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కృష్ణాంజలి గారు, ఏదైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో ఆయన పోలీసుల మీద ఇలా తోసినట్టుగా కూడా అక్కడ కొన్ని వీడియోలు మనం చూస్తున్నాం. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, ఒక ఘర్షణ జరిగేటప్పుడు 10 మంది ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు తోసుకుంటారు. అది వేసి దాన్ని చూపించి అంబటి రాంబాబు ఏదో పోలీసుల మీద దాడి చేశాడు అని, లేకపోతే ఇప్పుడు పోలీసులకు రాయి తగిలింది, ఆ రాయి ఎవరు వేశారు? తెలుగుదేశం పార్టీ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి వేశాడు. ఆ వీడియోలు ఉన్నాయి, అన్ని బహిరంగము. వచ్చినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, అదే విధంగా కొంతమంది రైతులు ఉన్నారు. ఈ విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి మీకు అధికారం ఉంది, పోలీసులు మీ దగ్గరే ఉన్నారు, మీరు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెడితే తెలుగుదేశం వాళ్ళకి బాగుంటుంది. అద్భుతంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమైతే కేసులు పెడితే మీ పిచ్చి కేసులు ఏమన్నా అయిద్దా? వాళ్ళు ఏమైనా జైలుకు పోతారా, లేకపోతే ఇంకేమన్నా అయిద్దా? మీరు మంచి కేసులు చాలా ఉన్నాయి, వాటిల్లో ఆ కేసులు ఏం పెట్టట్లేదు, అవి లేవు. ఇదిగో తోశాడు, ఇదిగో నెట్టాడు, ఇదిగో అలా అన్నారు, ఇలా అన్నారు, ఇవన్నీ పిచ్చి వ్యవహారాలు తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వాళ్ళు వచ్చారు, వాళ్ళు గొడవ పెట్టడానికి వచ్చారు, గొడవ జరగాలని కోరుకున్నారు, గొడవ జరిగింది. తెలుగుదేశం వాళ్ళు రైతులు కలిసి గొడవ చేశారు, రాళ్ళు వేసారు. రాళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. నేను తప్పని చెప్తున్నాను. నేనంటే ప్రజాస్వామికవాదిగా ఖచ్చితంగా ప్రజలు న్యూట్రల్ గా ఉండేటువంటి పీపుల్ ఈ విధంగా ఒకవైపున కేసులు ఎలా పెడతారు? మీరు కనీసం 2 వైపులన్న కేసులు పెట్టాలి కదా, అది కూడా లేదు. అంటే మీ ఇష్టం. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము